విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని వికారాబాద్ జిల్లాలో బీసీ ధర్మ పోరాట దీక్ష ఉధృతంగా సాగింది. రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని డిమాండ్ చేస్తూ తాండూరులోని అంబేద్కర్ కూడలి దగ్గర బీసీలంతా ధ్వజమెత్తారు. బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదని దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న తమకు దక్కాల్సిన హక్కులు, రాజ్యాధికారాన్ని దోచుకుంటే సహించబోమని రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరింపజేస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. బీసీలకు ఉన్నటువంటి 60% జనాభాలో 42% స్థానికంగా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేమంతా ధర్మంగా, న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే అధర్మంగా, అక్రమంగా, అన్యాయంగా ఏదైతే అగ్రకులాలు కొంతమంది కుట్రపుని మాకు వ్యతిరేకంగా చేస్తున్నందుకు అందుకు అనుగుణంగానే ఈ ధర్మదీక్ష అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఏ పార్టీకో లేకుంటే ఏ ప్రభుత్వాలకో వ్యతిరేకంగా కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మీ పైన ఒక బాధ్యత ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది. మేము వెంటనే రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 42% స్థానిక సంస్థల్లో కానీ, ఉద్యోగ రాజకీయాల్లో కానీ 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. ఇదే విషయమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు అంతా న్యాయం చేయాలని చెప్పేసి వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ దీక్షతో కేవలం అయిపోదు. మా హక్కుల మేము సాధించే వరకు మేము ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో నిరంతరంగా పోరాటాలు చేస్తాం. మా ఇక్కడ తాండ్రే కాదు, హైదరాబాదే కాదు, ఢిల్లీ వరకు కూడా వెళ్తామని చెప్పేసి